సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరు చూస్తూ ఉన్నారు ఒక న్యాయవాదిగా దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి ఇదే విషయం నడుస్తూ ఉంది. సో మరి నిజంగా జానీ మాస్టర్ వెనుక మరి ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా, లేకపోతే ఆయన్ని కేవలం బద్నాం చేద్దామని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా? ఎందుకంటే తను జానీ మాస్టర్ దాదాపుగా 7 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. సో మరి ఇప్పుడు నిజంగానే లైంగికంగా వేధించి ఉంటే ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నామా, ఇప్పుడు కంప్లైంట్ చేయడం వెనక ఏమైనా కోణాలు ఉన్నాయంటారా? ఏంటి అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటి? న్యాయ పరిభాషలో ఇనార్డినేట్ డిలే అంటారండి. అంటే ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే కింద పడి దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే వస్తుంది, సంవత్సరం తర్వాత నొప్పి రాదు. ఓకే, ట్రీట్మెంట్ కూడా ఈ రోజు దెబ్బ తగిలితే సంవత్సరం తర్వాత మనం చేయించుకోము. ఎందుకు నేను దాన్ని రిఫర్ చేస్తున్నాను అంటే కనుక మెడికల్ అండ్ లీగల్ అనేవి ప్రాణం మీదకి వచ్చే సమస్య. ఓకే, అంటే అక్కడ జీవితం అనేది ఆ టైంకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కనుక మంచి ప్రాణం పోతుంది. ఇక్కడ కూడా ఆ టైంకి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనము దానికి ఇమ్మీడియట్ రిలీఫ్ పొందకపోతే గనక ఇక్కడ కూడా జీవితం అనేది నాశనం అయిపోతుంది, కంపల్సరీ, రైట్? సో అయితే కానీ ఇక్కడ ఈ కేసుకి సంబంధించి గతంలో ఎప్పుడు నుంచో జరుగుతున్న ఈ యొక్క విషయాల్ని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అంటే ఆమె బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ హెరాస్మెంట్ జరుగుతుంది, ఈ సెక్సువల్ అసాల్ట్ అనేది జరుగుతుంది అని చెప్పి ఆమె ఇచ్చిన కంప్లైంట్ లో పొందుపరిచి ఉండడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని కూడా సంబంధించిన పోలీస్ వాళ్ళు పోస్కో యాక్ట్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఆమె మైనర్, సరే మైనర్ గా ఉన్నప్పుడు తెలియకపోవచ్చు, అంత ధైర్యం ఉండకపోవచ్చు అన్న ఒక అజంప్షన్ అంటే ఒక అనుకుందాం. అనుకున్నప్పుడు ఈ 18 years నిండిన తర్వాత మేజర్ గా పరిగణిస్తాం కదండి. ఇప్పుడు 21 years 22 years 21 అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా అయిపోతుంది, అంటే మెజారిటీ వచ్చి ఆమెకి పూర్తి మెజారిటీ వచ్చి 4 సంవత్సరాలు కూడా అవుతుంది. సో ఇన్ని సంవత్సరాల నుంచి కాకుండా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా కంప్లైంట్ ఇచ్చారు అని అంటే కనుక ఒక సర్వసాధారణంగా ఒక అనుమానం అనేది ఉంటుంది. అంటే బయట ప్రజలకి ఎమోషన్, ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద నిజంగా ఇటువంటి అఘాయిత్యం జరిగింది అని అంటే గనక ఎటువంటి వ్యక్తి అయినా కూడా కఠినంగా శిక్షించాల్సిందే. అది ప్రాపర్ ట్రయల్ జరిగిన తర్వాత దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు, దానికి ఎవరు అతిథులు కాదు. కాకపోతే ఏంటి అంటే కనుక ఈ విధంగా ఎప్పటి నుంచి జరుగుతున్న దాని గురించి ఆలోచన ఈ రోజు తెర మీదకి ఒక వివాదం వచ్చింది అని అంటే కనుక ఇప్పుడు మనము దీని ఒక రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాము, లేదు అంటే కనుక మన పర్సనల్ ఫేమ్ గురించి వాడుకుంటున్నాము అనుకుంటేనేమో ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి అడ్డుకోని మాటలు మనం మాట్లాడాలి. కానీ ప్రజలకి ఏది రైట్ ఏది రాంగ్ అసలు ఏం జరిగింది అని చెప్పి ఒక నిశితంగా పరిశీలించి విశ్లేషణ చేసేటువంటి వృత్తుల్లో ఉన్నాం కాబట్టి అందరిలాగా తొందరపడి మాట వదిలేటువంటి వ్యక్తిత్వాలు మనకి కావు. కాబట్టి కాయిన్కి 2 సైడ్ నుంచి కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ అంటే ఈ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇక పూర్తిగా దోషి అని అబ్సల్యూట్లీగా నిర్ధారించడానికి అసలు ఎటువంటి ఆస్కారము లేదు. ఎందుకంటే ఇది నేను చెప్తుంది కాదు, శుంకర్ నరేష్ చెప్తుంది కాదు, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అని అంటే కనుక ఏ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ టిల్ హీస్ గిల్ట్ ఇస్ ప్రూవ్డ్ అని చెప్తుంది. అంటే ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగినప్పుడు ఆ వ్యక్తి మీద ఒక నేరం రిజిస్టర్ కాబడినప్పుడు ఒక ప్రాపర్ ట్రయల్ జరిగి సంబంధించిన కోర్టు శిక్ష ఖరారు చేసేంత వరకు కూడా అతను నిర్దోషిగానే భావించాలి అని చెప్పి చట్టం అనేది చెప్పబడుతుంది. అందుకు తగినట్టు అతను కూడా ఆర్టికల్ 21 లో, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 లో కూడా అతనికి కూడా పూర్తి భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించబడింది. ఈ రోజు మీరు చూసుకోండి, మనం మాట్లాడుకోవాలి అంటే కనుక ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఒక సంస్థ ఉంటుందండి కేంద్ర ప్రభుత్వం. ఆ సంస్థ ఏంటి అంటే కనుక దేశంలో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఆ క్రైమ్స్ లో ఎన్ని శిక్షలు పడుతున్నాయి, ఎన్ని శిక్షలు పడట్లేదు అని చెప్పి ఈ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క వార్షిక రిపోర్ట్ ని బయటకు రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఆన్ అండ్ యావరేజ్ ప్రతి 15 నిమిషాలకి ఒకసారి ఒక మహిళ రేప్ కేసు నమోదు కాబడుతుంది అని చెప్పి ఆ ఎన్సిఆర్బి రికార్డ్స్ అనేవి తెలియజేయడం జరుగుతుంది. అంటే
దేశంలో ప్రతి 15 నిమిషాలకి ఒకసారి ఒక రేప్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ రేపుల గురించి మీడియా చూపించట్లేదు? ఎందుకు ఒక పర్టికులర్ ఒక ఎమ్మెల్యే అయితేనో, ఒక కొరియోగ్రాఫర్ అయితేనో, ఒక క్రీడాకారు అయితేనో, అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ కి సంబంధించిన వాళ్ళ మీదనే ఎందుకు ఇంత హైప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? అదే విధంగా పోలీసులు కూడా నమోదైన ప్రతి రేప్ కేసుల్లో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాలని వెంటనే రంగంలోకి దింపి అరెస్టు తీసుకుని వెళ్తున్నారా? తీసుకెళ్ళట్లేదు కదా. బీయింగ్ ఎన్ అడ్వకేట్, నా క్లయింట్కి సంబంధించిన కేసుల్లోనే కేసు రిజిస్టర్ కాబడిన 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత నిదానంగా నత్తనడకన అరెస్టు ప్రక్రియ అనేది జరపడం జరిగింది. అప్పటి వరకు కూడా బాధితురాల్ని గంటల తరబడి, రోజుల తరబడి స్టేషన్ల చుట్టూ, డిఎస్పీ ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవడం జరిగింది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. కాకపోతే విక్టిమ్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ. అదే సెలబ్రిటీ విషయానికి వచ్చేటప్పటికి ఈ పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా అత్యుత్సాహం ఎక్కువ చూపిస్తున్నారు. నేను ఏమంటున్నానంటే, ఏ మహిళ అయినా కూడా రాజ్యాంగం ముందు సమానమే. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మహిళ, రాజకీయానికి సంబంధించిన మహిళ, లేదంటే కనుక ఒక బిజినెస్ కి సంబంధించిన మహిళ, ఈ విధంగా వ్యత్యాసాలు చూపించకూడదు. ఏ మహిళ మీద రేపు జరిగినా కూడా ఈ విధమైన చర్యలే ఉండాలి అని చెప్పి నేను అంటున్నాను. ఈ జానీ మాస్టర్ గారి విషయం చూసుకున్నట్లయితే కనుక, సరే అతను చేశాడా చెయ్యలేదా అనేది ఇప్పుడు మాట్లాడడం ప్రీమెచ్యూర్ అంట. దానికి ఒక ప్రాపర్ ట్రయల్ జరగాలి. పోలీసు వాళ్ళు నిష్పక్షపాతకమైన దర్యాప్తు జరపాలి. దానికి సంబంధించి ఒక ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత ట్రయల్ జరగాలి. సో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సంబంధించిన జడ్జి వారు జడ్జ్మెంట్ ఇవ్వాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కనుక, ఈ కంప్లైంట్ నమోదు కాబడినప్పుడు చూపిస్తున్న అత్యుత్సాహం మీడియా లాస్ట్ వరకు కూడా, అంటే ఈ కేసుని చివరి వరకు తీసుకెళ్లి ఎవరికి ఎటువంటి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, కోర్టు నిజంగా దోషిని నిర్దోషిని చేసిందా చేయలేదా అనేది చూపించదు. అదే ఇంకొద్దిగా ముందుకు వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళ కేసుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక హైకోర్టుకి వెళ్లి గాగ్ ఆర్డర్ అని చెప్పని అంటామంట. అంటే ఏంటి అంటే కనుక, మీడియా ఈ యొక్క కేసుకు సంబంధించి మాట్లాడడానికి గాని, ప్రసారాలు కథనాలు ప్రచురించడానికి గాని చెయ్యకుండా ఉండేలాగా వారికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వెళ్లేదాన్ని గాగ్ ఆర్డర్ అని చెప్పారంట. కోర్టు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడానికి. సో ఆ విధంగా గాగ్ ఆర్డర్ ఇస్తే ఈ రోజు మీరు నేను దాని గురించి మాట్లాడడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వివేకానంద రెడ్డి గారి మ్యాటర్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా మొన్న విశాఖపట్నంలో జరిగిన ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గురించి మాట్లాడుకున్నా. వీటిలన్నింటిలో సంబంధించిన కోర్టులు ఈ విషయం మీద మీకు మాట్లాడడానికి ఎటువంటి అధికారము లేదు, మాట్లాడకూడదు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినటువంటి సందర్భాలు. అయితే అందరికీ లీగల్ గా ఈ విధంగా సలహాలు ఇచ్చేటువంటి న్యాయవాదులు దొరకకపోవచ్చు. కొంతమంది సెలబ్రిటీలు ఏమనుకుంటారు అని అంటే కనుక, మనం సెలబ్రేటింగ్ కాబట్టి న్యాయం గాని, కోర్టులు గాని, మరే ఇతర సంస్థలు గాని మన విషయానికి వచ్చేటప్పటికి ఆచితూచి వేచి చూస్తే మన దాకా రావు అని చెప్పి ఒక ఫాల్స్ ప్రెజంప్షన్స్ లో ఉండిపోయి ఉండొచ్చు. అటువంటి దురదృష్టకరమైన సంఘటన వల్లనే ఈ రోజు ఇటువంటి విషయాలు ఎక్కువ హడావిడి అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు జానీ మాస్టర్ గారి విషయంలో కూడా ఆయన మీద ఎప్పుడైతే కనుక ఆరోపణలు వచ్చి కేసు రిజిస్టర్ అయిందో, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి నా అభిప్రాయం. కానీ ఎందుకు మరి అప్స్టాండింగ్ అయ్యారు ఆయన? ఈ రోజు కర్ణాటకలో దొరికారని చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకొస్తున్నారని చెప్పేసి, అదే వాళ్ళ మిస్సెస్ ఎక్కడైతే కంప్లైంట్ చేయబడ్డారో ఆ నార్సింగ్ సంబంధించిన ఇది ఇప్పుడు ఆల్రెడీ మనకి కనబడతా ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇది అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఆమె వెళ్ళి మళ్ళీ అక్కడ కొంచెం అలచల్ చేయడం, వాళ్ళు మిస్సెస్ ఇదంతా కూడా.